కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే, లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట కష్టమైన నష్టమైన ఆ మనిషి ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి పేదవాడిలోనూ ఉండాలి. ప్రతి అభిమాని ఆ అభిమాని వాలంటీర్ అయినా కూడా కాలర్ ఎగిరేసి అదిగో మా లీడర్, ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది. ప్రజల్లో బలం కానీ విశ్వసనీయత కానీ లేని చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే 2 నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలి అని అడుగుతా ఉన్నాను. ఈరోజు పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి సభ ద్వారా హెచ్చరిస్తున్నా. ఆయన అలా, ఈయన ఇలా, ఒకరు మడత ఒకరు చుడతారట. బాబు అలా, పవన్ ఇలా. డైలాగ్ వారులో అధినేతలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పీక్స్కు చేరుకున్నాయి. సినిమా నటులు కాకపోయినా సినీ డైలాగులతో అధికార విపక్ష అగ్రనేతలు అదరగొట్టేస్తున్నారు. ఒక రకంగా అసలైన హీరో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ డైలాగ్ వార్లో వెనకబడిపోయినట్లే కనబడుతున్నారు. 7-10 వయసులో చంద్రబాబు, 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన జగన్లో ఎవరూ తగ్గడం లేదు. ఇద్దరు జనాలను ఆకట్టుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్ మాత్రం కాస్త నెమ్మదిగానే కనబడుతున్నారు. ఆయన ఇంతవరకు ప్రచారానికి కూడా ప్రారంభించలేదు. ఇంకా రథానికి టెంకాయ కొట్టే పనిలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న ఫిరంగిపురంలో జరిగిన సభలో చేతులు మడత పెట్టాల్సి వస్తుందని ప్రత్యర్థి పార్టీలకు హెచ్చరించారు. దానికి కౌంటర్గా చంద్రబాబు అదే రోజు రాత్రి విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అలాగైతే జనం సీఎం కుర్చీని మడత పెడతారంటూ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల విడుదలైన గుంటూరు కారం సినిమాలో కుర్చీని మడత పెట్టే సంగును వీరు డైలాగులుగా మార్చి పార్టీ కార్యకర్తలను ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ ఎన్నికలకు ఇంకా 2 నెలలు మాత్రమే సమయం ఉంది. అప్పుడే చంద్రబాబు జగన్ డైలాగులతో రాజకీయాన్ని ఒక్కసారిగా హీట్ ఎక్కించింది. మీ మీదకు పదను పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. పేదవాడి భవిష్యత్ మారాలంటే, వారి బ్రతుకులు నేటి కంటే ఇంకా మెరుగు కావాలి అనంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ 55 నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ పెత్తందారుల మీద పేదల పక్షాన మనందరి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఏ ఒక్క ఓటైనా కూడా బాబుకు ఓటు వేయడము అంటే దాని అర్థం తమకు అందుతా ఉన్న పథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. జగన్ ప్రజలు ఈసారి ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కుంటే పడుకున్న చంద్రముఖి 5 ఏళ్ల తర్వాత నిద్రలేస్తుందని అంటూ చంద్రముఖి డైలాగ్తో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. తాను అభిమన్యుని కాదని అర్జున్ అంటూ సిద్ధం సభలో జగన్ పదే కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ప్రతిగా చంద్రబాబు కూడా ధీటుగా డైలాగులు కొడుతున్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ అఖండ సినిమాలో డైలాగులు కొట్టి చంద్రబాబు కూడా జగన్కు తాను ఏమాత్రం తగ్గేది లేదంటూ జవాబిస్తున్నారు. తాను విజన్ ఉన్న నేతనని, జగన్ పాయిజన్ ఉన్న లీడర్ అంటూ మరొక డైలాగ్ను క్యాడర్లో చంద్రబాబు పాపులర్ చేశారు. అయితే వీరిద్దరూ ఇలా సాగుతుంటే మధ్యలో పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా చూసినట్లు చూస్తుండిపోతున్నారు.
ఆయన ఇంతవరకు ప్రచారానికి దిగలేదు. వారాహి యాత్ర అంటూ ప్రారంభించిన కొన్ని నెలల ముందు ఆపేసిన పవన్ కళ్యాణ్ మళ్ళీ మొదలు పెట్టలేదు. మంగళగిరి, హైదరాబాద్లో తిరుగుతూ అంతా చంద్రబాబు, మోదీ చూసుకుంటున్నారన్న ధోరణిలో ఉన్నట్లు కనబడుతుంది. మొత్తం మీద సినిమా రంగానికి సంబంధం లేని జగన్, చంద్రబాబులు సినీ డైలాగులతో దూసుకు వెళ్తుంటే అదే రంగం నుంచి వచ్చిన పవన్ మాత్రం ఇంకా వారు మొదలు కాలేదన్న భావనలో ఉన్నట్లు కనిపిస్తుంది. మరి పవన్ కూడా సినీ డైలాగులతో అదరగొట్టాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.